నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయకుని ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణంలో పలు చోట్ల జరుగుతున్న ఉత్సవాలకు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి. తెనాలి నియోజకవర్గంలో కన్నుల పండుగగా జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలు. పలు చోట్ల బుధవారం రాత్రే ప్రారంభమైన వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు. వినాయకుడి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తిని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో పలు చవితి మండలపాల్లో విఘ్నేశ్వరుని దర్శించుకుని పూజలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే, ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న యువతిని అభినందించిన మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తిని శివకుమార్. తెనాలి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 57వ బ్రాంచ్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహానా. సహకార సూత్రాలతో సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న బ్యాంక్ అంటూ కితాబ్. తెనాలి పట్టణంలోని జేఎన్జే కాలనీ సమీపంలో మహేంద్ర షోరూం ఎదురుగా గల సరళానగర్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. పట్టణంలోని మహేంద్ర షోరూం ఎదురుగా ఉన్న సరళానగర్లో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉత్సవాలకు హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సరళానగర్ వాసులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సెట్టింగ్ మధ్య వినాయకుడి చవితి పూజలు చేశారు. బుర్రిపాలెం రోడ్లో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి మహోత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన చవితి ఉత్సవాలు భారీ సెట్టింగ్ల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తిని శివకుమార్ మాట్లాడుతూ హిందువుల పండుగలలో వినాయక చవితి మొదటిదని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రజల పక్షాన పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం మొదటి పండగగా, అలాగే మొదటి పూజగా విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ అయ్యి ఈరోజు వినాయక పండుగతో స్టార్ట్ అయ్యి ఈ వినాయకుని యొక్క ఆశీస్సుల్ని ప్రతి పనికి కోరుతాం. అందుకే ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ, ఈ నియోజకవర్గం ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుని ప్రతి ప్రార్థనలో కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా నియోజకవర్గ సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంకా ప్రజాసేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెనాలి మారీసుపేటలోని చిన్నారి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 19వ గణేష్ మహోత్సవాలను శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ వైభవంగా నిర్వహిస్తోంది. తొలి రోజు వినాయక చవితి పూజలు విశేషంగా నిర్వహించిన యూత్ సభ్యులు సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మారీసుపేటలో గత 19 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న చిన్నారి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ సభ్యులు సాయికాయాం పార్థసారథి, సాయికాయాం శ్యామ్, సాయికాయాం లక్ష్మణరావు, ఆలపాటి నాగభూషణం, కామిని సతీష్, మోరా అనిల్ రెడ్డి, మంగమూరి చిన్న, సయ్యద్ గౌస్, పుట్టం పవన్ కళ్యాణ్, ఊరడి రవికిరణ్, షేక్ సమదాని బాషా, సయ్యద్ అమీన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం 21వ వార్డులో చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ మరియు లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా 19వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు ఈ రోజుతో మొదలయ్యాయి. ఇక్కడి నుంచి తర్వాత 4 రోజుల పాటు మహోత్సవాలు జరుపుకొని అన్నదాన కార్యక్రమం మరియు లడ్డు వేలంపాటు జరుపుకొని స్వామివారిని నిమజ్జనానికి తీసుకొని వెళ్తాం. శనివారం రోజున అన్నదాన కార్యక్రమం మరియు నిమజ్జన కార్యక్రమం కూడా ఆ రోజు జరుపుకుంటున్నాం. తెనాలి ప్రజలు మరియు మా మారిస్పేట అభిమానులందరూ కూడా
మా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెనాలి ప్రజలను కోరుకుంటున్నాను. తెనాలిలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 57వ బ్రాంచ్ని ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ ఆర్కే మహానా ప్రారంభించారు. సహకార సూత్రాలకు అనుగుణంగా బ్యాంకు పురోభివృద్ధి చెందుతున్న విధానాన్ని వెల్లడించారు. తెనాలిలోని కొత్తపేటలో గల మోటుపల్లి వారి వీధిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తన 57వ బ్రాంచ్ని గురువారం ప్రారంభించుకుంది. బ్రాంచ్ కార్యాలయాన్ని ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ ఆర్కే మహానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సహకార సూత్రాలను అనుసరించి బ్యాంక్ తన కార్యకలాపాలు నిర్వహించి ప్రగతి పదంలో పయనిస్తోందని చెప్పారు. బ్యాంక్ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 1916లో ప్రారంభించిన ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 1983లో మానం ఆంజనేయులు చైర్మన్గా ఆయన మార్గదర్శకత్వంలో బ్యాంకు పురోగతి చెందుతుందని చెప్పారు. దేశంలోనే సహకార రంగంలో మొదటి బ్యాంకుగా గుర్తింపు ఈ బ్యాంకుకి లభించిందని చెప్పారు. 57వ బ్రాంచ్ని తెనాలిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. పేద మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాల అభ్యున్నతికి బ్యాంక్ ఎప్పుడూ కూడా సహకారాన్ని అందిస్తుందని చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ జిలానీ, విపిఎస్ రంగరాజు, ఎం వెంకటరత్నం, డిఎల్ కాంతారావు, బి శ్రీనివాస్ యాదవ్, జి వెంకటేశ్వరరావు, కెవి సుజాత, ఎం హరిప్రసాద్, గోగినేని సుబ్బారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. I am very happy to inaugurate this branch in Tenali. I hope this branch will bring lot of financial inclusion to the area. It's already financially included. I was told a lot of banks are there, branches are there in this area, but with additional branch, definitely it will give additional access to the customers, to the general public. It will definitely enhance the financial inclusion of the country. I hope it will continue to give good services to the customers and bring more and more customers to the fold. Thank you. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తన 57వ బ్రాంచ్ని ఈరోజు తెనాలిలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ శ్రీ మహానా గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. 1916లో ఈ బ్యాంకు స్థాపించబడింది. అది 83లో మానవ ఆంజనేయులు గారు దీని చైర్మన్ అయినప్పటి నుంచి ఈ బ్యాంకు అభివృద్ధి ప్రారంభమై ఈ రోజుని 57 బ్రాంచులకు వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 బ్యాంకుగా అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్లోని దాదాపు 8,000 కోట్ల రూపాయల వ్యాపారంతో ఉంది. తెనాలిలోని ఈరోజు ప్రారంభించినటువంటి ఈ బ్రాంచు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకి బ్యాంకింగ్ సేవలు అందించేటటువంటి లక్ష్యంతో సహకార సూత్రాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగ కార్యకలాపాలు నిర్వహించేటటువంటి సంస్థ. ఈ బ్యాంకు ద్వారా అనేక సంక్షేమ పథకాలను కూడా మేము అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెనాలి పట్టణ ప్రజానీకం ఈ బ్యాంకులో సభ్యులుగా చేరి అలాగే ఖాతాలు చేర్చి ఈ బ్యాంకులో సేవలు వాళ్ళు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకాయి. బుధవారం ఉదయం వినాయక చవితి ఉత్సవాలు గణేష్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన గ్రామ ప్రజలు సాయంత్రం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో గత 23 సంవత్సరాలుగా గణేష్ యూత్ నిర్వహిస్తున్న వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం వినాయక చవితి మహోత్సవాలని ఘనంగా నిర్వహించిన గణేష్ యూత్ సాయంత్రం విఘ్నేశ్వరుని ఊరేగింపుతో తీసుకువెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే రైతులు, వ్యాపారులు సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడాలని, సమాజంలో కులమతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జీవించాలని, దీనికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని వీరవల్లి మురళి ఆకాంక్షించారు. వినాయక చవితి అంటే అంగలకూతులో ఒక గొప్ప సంబరం. 23 సంవత్సరాలుగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ వినాయకుడి మహోత్సవం రంగరంగ వైభవంగా కనుల విందుగా ఏ విధంగా జరుగుతుందనేది తెనాలి ప్రాంత వాసులందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఏది మనం శుభకార్యం తలపెట్టినా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులతోనే మనం ఒక కార్యక్రమం తలపెడతాం. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఉంటే మనం ఏది తలపెట్టినా కానీ పని అది దిగ్విజయంగా జరుగుతుందనేది మన నమ్మకం. ఎందుకంటే ముఖ్యంగా రైతులు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి,
విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, సమాజంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలి, అందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఉండాలి, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఈ సమాజంలో ఎప్పుడు ఉండాలి అనే దాంట్లో 23 సంవత్సరాలుగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుడి మహోత్సవం జరపడం అనేది చాలా సంతోషం. తెనాలి షరాఫ్ బజార్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో ప్రథమ వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజారులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న ప్రథమ వినాయక చవితి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం సిద్ధి వినాయక స్వామి వారి పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు రాఘవేంద్ర మాట్లాడుతూ ఎంతో వైభవంగా ప్రథమ వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, సూర్య, పాలసాయి, శశాంక్, రాము, పవన్, వరుణ్, వినయ్, భార్గవులు పాల్గొన్నారు. ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెనాలి షరాఫ్ బజార్ పంచముఖ ఆంజనేయస్వామి గుడి వెనకమాల ఏర్పాటు చేసిన తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు గణపతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం 1108 లడ్డూలతో స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అనగా శుక్రవారం సాయంత్రం 1108 కమల పూలచే పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం ఉదయం పుష్పయాగం, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం సాయంత్రం 4 గంటలకు లడ్డు వేలం పాట జరుగుతుంది. అనంతరం ఊరేగింపు కూడా జరుగును. భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. హార్వెస్ట్ ఇండియా ద్వారా 8 రాష్ట్రాల్లో పేదలకు సేవలందుతున్నాయని టీడీపీ రాష్ట్ర నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజ్ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా జన్మదినం సందర్భంగా పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం కేంద్రం వద్ద సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఎన్ఆర్ బృందం గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుద్దపల్లి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ హెనీ క్రిస్టినా జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా కాలేజ్, హాస్పిటల్స్ ను నిర్మించబోతున్నారని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో భాగ్యరాజు, గొరికపూడి బాలరాజు, ఆనే రవీంద్ర, కోట్ల దిలీప్, తాతపూడి శ్రీధర్, ఉన్నం భూషణం, చిలువురి రవి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఈ ప్రాంత మదర్ తెరిసిగా రూపించబడినటువంటి లలితమ్మ గారి కోడలు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ గారి భార్య కత్తెర హెనీ క్రిస్టినమ్మ గారి జన్మదిన వేడుకలు తెనాలి ప్రాంతంలోనే కాక అత్యంత ఘనంగా గొప్పగా ఈ హార్వెస్ట్ ఇండియా సంస్థ 8 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ఇలా అన్నదానం కానీ వస్త్రదానం కానీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ గారు క్రిస్టినమ్మ గారి మనసేంటో, ఆ తల్లి ఎలాగా బిడ్డలాగా అందరిని ఎలా ప్రేమిస్తుందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి మంచి మనిషి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆమె జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని వాళ్ళ ఆశీస్సులు హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా పేదవారికి ఎప్పుడు అండగానే ఉంటాయి. అతి త్వరలో ఈ ప్రాంతంలో హార్వెస్ట్ ఇండియా ఒక పెద్ద ప్రాజెక్టుని తీసుకురాబోతా ఉంది. విద్యా వైద్యం ఏదైతే ఉందో పేదవారికి దగ్గరగా ఉండే విధంగా విద్యను అందించడానికి ఒక గొప్ప కాలేజీలు, గొప్ప హాస్పిటళ్ళు ఈ ప్రాంతానికి తీసుకొస్తా ఉన్నారు. అలాంటి హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ నడిపే మరి అధినేతలు వీళ్ళందరూ కూడా బాగుంటేనే పేదవారికి మంచి జరిగిద్ది. మీ అందరూ ప్రార్థనలో, పూజల్లో హార్వెస్ట్ ఇండియా అనే సంస్థని మమ్మల్ని అందరినీ కూడా గుర్తించుకొని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు కూడా ఒక అవకాశం దేవుడు కల్పించినట్టుగా మేము కూడా సంతోషంగా వ్యక్తం చేస్తాం. తెనాలిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో చెంచుపేటలోని శ్రీ ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమం నందు స్వర్గీయ నల్లగంట్ల పెద్దరంగయ్య 7వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రవిచంద్ర అన్నదాన కార్యక్రమం పళ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని అక్కిదాసు కిరణ్ కుమార్ అన్నారు.
స్వర్గీయ నల్లగండ్ల పెద్దరంగయ్య 7వ వర్ధంతిని పురస్కరించుకుని ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు కిరణ్ కుమార్ పాల్గొని ఇటువంటి సేవా కార్యక్రమం చేపడుతున్న ఆయన కుమారుడు రవిచంద్రాన్ని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ ఐక్యవేదిక అధ్యక్షులు కుర్రా జశ్వంత్, కృష్ణ యాదవ్, బాలగోపి యాదవ్, ఉన్నవ సాల్మన్, శంకూరు రాఘవ, వారి కుటుంబ సభ్యులు, కుమార్తె గంగుల పద్మ, నల్లగండ్ల పెదమాలాద్రి, నల్లగండ్ల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక తెనాలి పట్టణ ఉపాధ్యక్షుడు మా సోదరుడు నల్లగండ్ల రవికుమార్ గారి తండ్రి గారైన 7వ వర్ధంతి సందర్భంగా, నల్లగండ్ల పెదరంగయ్య గారి 7వ వర్ధంతి సందర్భంగా ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం. వాళ్ళ కుటుంబం అంతా కలిసి వాళ్ళ నాన్నగారి వర్ధంతిని నలుగురికి అన్నదానంలాగా చేస్తారని అనుకోవడం సంతోషనీయం. ఇలానే కాదు, రవి గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారి వర్ధంతికి ఏదో ఒక విషయంలో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే మెడికల్ క్యాంపు, ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఇంకా ఇలాగే చేసి ఇంకా చాలామందికి ఆదర్శంగా నిలిచి ఇంకా ముందు కూడా ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఏల్చూరి అమ్మవారి వృద్ధాశ్రమం నందు మా ఐక్యవేదిక సభ్యులైనటువంటి నల్లగండ్ల రవిచంద్ర గారి తండ్రి గారి 7వ వర్ధంతి, పెదరంగయ్య గారి 7వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వారి తల్లిదండ్రులు అందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు, రవి గారు, వారి సోదరుడు, వారి అక్కగారు అందరూ కూడా కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చూసుకుంటే పేదలకి వస్త్రదానం చేశారు, అలాగే ప్రొవిజన్స్ అందజేశారు. మరియు రక్తదానం చేయడంలో కూడా రవి గారు ఎంతో ముందుండి వారి మిత్రులందరి ద్వారా కూడా అనేక మందికి రక్తదానం చేయించారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా రవి గారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు వారి తండ్రి గారి పేరు మీద చేయాలని కోరుకుంటూ, ఈ విధంగా ఈరోజు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏల్చూరి అమ్మవారి వృద్ధాశ్రమం నందు ఈ అన్నదానం ఏర్పాటు చేసినటువంటి నల్లగండ్ల రవిచంద్ర గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి పుట్టారాఘవయ్య రైస్ మిల్ వద్ద 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. గురువారం ఉదయం జరిగిన అన్నప్రసాద కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీమా కౌన్సిలర్లు పాల్గొని ప్రారంభించారు. స్థానిక పుట్టారాఘవయ్య రైస్ మిల్ వద్ద కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వినాయకుని మండపం వద్ద జరిగిన అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ సయ్యద్ ఖలీదా నసీమా, అలాగే కౌన్సిలర్లు తాడిబోయిన రామయ్య, తోట రఘురాం, పేరం సంజీవరెడ్డి తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 రోజుల పాటు నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో 10,000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని అందించే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెనాలి ప్రజలకు నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణేష్ చతుర్థి 18వ వార్షికోత్సవానికి నన్ను అతిథిగా పిలవటం, నేను ఇక్కడికి వచ్చి అన్న వితరణలో పాల్గొనటం చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఇలాగా ఈ గణేష్ యూత్ మరిన్ని కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను చేయాలని మనసారా కోరుకుంటూ వీళ్ళకు ఈ గణేష్ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 15వ వార్డు మా అన్నగారు గుంటూరు కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో వినాయక చవితి గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము. పట్టణంలో కంటిన్యూషన్ 5 రోజులు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా మా అన్నగారు ఈ 15వ వార్డులో ఈ కార్యక్రమం గత 18 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ఇక్కడున్న 15వ వార్డు, 13వ వార్డు, 12వ వార్డు, 11వ వార్డు మొత్తం ప్రజలందరూ వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకొని భోజనం అందరూ ఆస్వాదించి ఉన్నారు. కాబట్టి రాబోయే కాలం ఇంతకన్నా మెరుగైన కార్యక్రమాలు మా అన్నగారి ఆధ్వర్యంలో జరగాలని, జరుగుతాయని తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ మహోత్సవాలు మొదలైనందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మా పుట్టారావు రైస్ మిల్ దగ్గర రామలింగేశ్వరపేట గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ మహోత్సవాలు ప్రతిరోజు కూడా 5 రోజులు పెడతాము. ప్రతిరోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు ఏదో ఒకటి పెట్టి
తదుపరి మళ్ళా భోజనాలు సాయంకాలం పూట ప్రతిరోజు కూడా సాయంకాలం పూట భోజనాలు పెడతాం. పండగ వెళ్ళిన తెల్లారి మళ్ళా భోజనాలు 5,000 మందికి పైచిలుకుగా భోజనాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఇది ఇట్లా 18 సంవత్సరాల నుంచి కూడా మాకు దాతలందరూ కూడా మాకు సహకరించి వ్యాపారస్తులైతే, రైతులైతే, ఎంప్లాయీస్ అయితే ఎవరైనా కూడా మమ్మల్ని ఆదరించి ఈ పండగ చేపిస్తానికి కారణం ఈ దాతలేను. ఇక్కడ ఈ కార్యక్రమానికి మొత్తం కూడా దాతల సహాయంతో ఈ పుట్టార రైస్ మిల్ సెంటర్లో గత 18 సంవత్సరాల నుంచి కూడా ఘనంగా రంగవంగా వైభోగంగా బ్రహ్మాండంగా చేస్తూ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేము లడ్డు యాలం పాట రోజు దాంట్లో బంగారం కూడా వాళ్ళు పాడుకున్నందుకు బహుమతిగా ఇక్కడ ఇవ్వబడుతుంటుంది. తెనాలి టౌన్లో మొట్టమొదటిసారి మేమేనేమో పుట్టార రైస్ మిల్ సెంటర్లోనేమో. తెనాలి పట్టణంలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద శ్రీ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న 18వ సంవత్సరం గణేష్ మహోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, చిన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజ చేశారు. ఈ సందర్భంగా భరతనాట్యం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ భక్త బృందం ముత్యంశెట్టి గోపాలరావు, శ్రీను, కొండయ్య, కాసంశెట్టి బాలాజీ, శివయ్య, మడెంపూడి నాగరాజు, చింతల గోపి, గురువిశెట్టి శ్రీను, నాగులు, శ్రీ గణేష్ భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలోని చెంచుపేటలో గల కేఎస్ఎం హైస్కూల్ సమీపంలో నాగసరపు కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి జరిగిన పూజా కార్యక్రమాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. స్థానిక చెంచుపేటలోని వైసీపీ నాయకులు నాగసరపు కృష్ణ నేతృత్వంలో జరిగిన వినాయక చవితి మహోత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పూజలు చేశారు. ఇదే సందర్భంగా నాగసరపు కృష్ణ సోదరుడు గణేష్ పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసిన గణేష్కి మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మద్దాలి శేషాచలం, అక్కిదాసు కిరణ్ కుమార్, కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో అతిపెద్ద 60 అడుగుల భారీ వినాయకుడిని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ బుధవారం రాత్రి దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల సమీపంలో నిరంతరం పూజలు అందుకుంటున్న 60 అడుగుల భారీ వినాయకునికి వినాయక చవితి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు కమిటీ నిర్వాహకులు కొణిచేటి గోపి, అమిరినేని రాజా, పలువురు ప్రముఖులు సాదరంగా స్వాగతం పలికి మాజీ ఎమ్మెల్యే చేత పూజ చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణారెడ్డి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా కృష్ణారెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం రాత్రి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి యూత్ పాల్గొంది.
తెనాలి పట్టణంలోని మారిస్పేటలో జంగిల్ సెట్టింగ్ ని రూపొందించి దానిలో 9వ గణపతి మహోత్సవాలను జీఎఫ్సీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం వినాయకుని చవితి పూజలు కన్నుల పండుగగా జరిగాయి. స్థానిక మారిసుపేటలో గల జీఎఫ్సీ సభ్యులు 9వ గణపతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జంగిల్ వాతావరణంలో శివలింగంపై జలధారలు అలాగే విహరించే పక్షులు మధ్య వినాయకుడి యొక్క పూజలు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం పట్ల జీఎఫ్సీ సభ్యుల్ని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా జీఎఫ్సీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 9వ గణపతి మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. విజయవాడ నుంచి 8 అడుగుల మట్టి వినాయకుని తీసుకువచ్చి పూజా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. 29వ తేదీన గణపతి హోమం, 30వ తేదీన లలిత సహస్రనామార్చన, 31వ తేదీన గణపతికి వేసిన డబ్బులు దండతో పాటు లడ్డు వేలంపాట నిర్వహిస్తామని, తదనంతరం వినాయకుని నిమగ్న కార్యక్రమం ఉంటుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. తెనాలి ప్రజలందరికీ జీఎఫ్సీ తరపున నమస్కారాలు. జీఎఫ్సీ అనగా గణేష్ ఫ్రెండ్ సర్కిల్ మారిస్పేటలో కొలువై ఉంది. ఈసారి మేము మట్టి విగ్రహాన్ని పెట్టడానికి గల కారణం పొల్యూషన్ అండ్ నదులు కాలుష్యం అవుతుంది. సో ఈసారి మట్టి విగ్రహం పెట్టాం 8 అడుగులది. ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్కి ఏమాత్రం తగ్గకుండా, ఆర్ట్లో ఏమాత్రం తగ్గకుండా విజయవాడ నున్న నుంచి తయారు చేయించుకొచ్చాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. రెగ్యులర్ డెకరేషన్తో కాకుండా బొమ్మకి తగ్గట్టుగా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా ఫారెస్ట్ థీమ్ చేయించుకున్నాం అనమాట. రేపు అనగా 29వ తారీఖు శుక్రవారం గణపతి హోమం ఘనంగా ప్లాన్ చేయడం జరిగింది. ఎల్లుండి సాయంత్రం లలిత సహస్రనామం అండ్ ఆదివారం వచ్చేసరికి స్వామివారి లడ్డు వేలంపేట, డబ్బుల దండ అండ్ వేలంపాట జరగబోతుంది. అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా అదే రోజు నిమజ్జనం కూడా ప్లాన్ చేసాం. అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి మట్టి వినాయకుడిని పెట్టాం. ఈసారి మట్టి వినాయకుడిని పెట్టడానికి సపోర్ట్ చేసిన అభియాన్నకి అందరికీ ధన్యవాదం తెలుపుకుంటున్నాం జిఎఫ్సి తరపున. మన మారిస్పేటలో చిన్న పెద్ద అందరూ మట్టి వినాయకుడి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అందరికీ. మట్టి వినాయకుడిని పెడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి. తెనాలిలోని 11వ వార్డులో మట్టుపల్లి గోపి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. స్థానిక పట్టణంలోని 11వ వార్డులో మట్టుపల్లి గోపి నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వినాయకుడిని దర్శించుకుని పూజ చేశారు. ఈ సందర్భంగా మట్టుపల్లి గోపి యూత్కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్లో గల ఆలపాటి నగర్లోని సాయి మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. స్థానిక సుల్తానాబాద్లోని ఆలపాటి నగర్లో సాయిబాబా మందిరం వద్ద జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. వైసీపీ నాయకులు నెట్టాబాలు, యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 11వ వార్డులోని సత్యనారాయణ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక 11వ వార్డులో ప్రతి ఏటా వినాయక చవితి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న సత్యనారాయణ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతోన్న చవితి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. తెనాలిలో గంగానమ్మపేటలో భారీ సెట్టింగ్ల మధ్య వినాయక చవితి ఉత్సవాలను సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు.
స్థానిక గంగానమ్మపేటలో భారీ సెట్టింగ్ల మధ్య వినాయకుని చతుర్థి పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సెట్టింగ్ వేసి భారీగా విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసి భారీ వినాయకుడిని సుందరంగా విశేషంగా తీర్చిదిద్ది ఘనంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆధ్యాత్మికతను, ఉత్సవాల నిర్వహణను అభినందించారు. భారీ లైటింగ్లు, సెట్టింగ్ల మధ్య వినాయకుని యొక్క చవితి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు అలాగే స్థానిక భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని 11వ వార్డులో తిరుపతయ్య ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతోన్న వినాయక చవితి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. తిరుపతయ్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 11వ వార్డులో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెద్ద ఎత్తున చేసిన డెకరేషన్ మధ్య జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతయ్య ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులని మాజీ శాసనసభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 11వ వార్డులో బాలు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక 11వ వార్డులో బాలు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు ఫ్రెండ్స్ సర్కిల్ కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 2వ గణపతి చతుర్థి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వినాయకుడిని దర్శించుకుని పూజ చేశారు. సుల్తానాబాద్ మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 2వ గణపతి చతుర్థి వేడుకలను అపార్ట్మెంట్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం తోట వెంకటేశ్వర్లు, లీలావతి దంపతులు గణపతి పూజ నిర్వహించారు. యూత్ వాళ్ల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొల్లిపార మండలం తూములూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈమనిహరి కోటిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఉత్సవాల నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల గ్రామమైన తూములూరులో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం చేపట్టిన వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. తదనంతరం కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిమజ్జన కార్యక్రమం కనక తప్పెట్ల మధ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై గణేష్ మహారాజ్ అంటూ జయజయలు పలుకుతూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ వద్ద లక్ష్మయ్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గురువారం వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో లక్ష్మయ్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో విశేషంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుమాటి నాని, కామపల్లి శ్రీనాథ్, కారుమంచి రాజేష్, కాలువ గోపి, పి సందీప్, పి శ్రీకాంత్ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు.
సుల్తానాబాద్ సమీపంలోని శివం ఎన్క్లేవ్ ప్లాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సుల్తానాబాద్ వద్ద గల శివం ఎన్క్లేవ్ ప్లాట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా 13వ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చవితి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వినాయకుడిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శివం ఎన్క్లేవ్ ప్లాట్స్ అసోసియేషన్ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి బోస్ రోడ్లో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు బుధవారం రాత్రి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకునికి పూజలు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో వినాయక చవితి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మునగాల శ్యాంప్రసాద్, దేశు శ్రీనివాసరావు, భాస్కరుని శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, గొడవర్తి సాయి హరేరాం, నంబూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రగడ కోటయ్య నగర్లోని పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవ వినాయక చవితి మహోత్సవాల నేపథ్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ నృత్య గురువు పెసర్లంక గోపి, వసంత దుర్గ శిష్య బృందం ఈ ప్రదర్శనలో పాల్గొంది. ప్రగడ కోటయ్య నగర్ నందు పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి 30వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం పెసరలంక గోపి, వసంత దుర్గ శిష్య బృందం చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలో చిన్నారులు అందే తన్మయి, ప్రవళిక, భువనతేజ, గోలి కార్తిక, జ్ఞానతేజాలు ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, ఆకురాతి రాజు, దీపాల శ్రీనివాసరావు, కొడాలి వంశీ, దుర్గప్రసాద్, పోలిశెట్టి తనూజ్, రాచబత్తుని ప్రవీణ్, జన్నాదుల సాయి, రాచబత్తుని విజయ్, రాచబత్తుని దుర్గప్రసాద్, పడవల నరేష్, దీపాల సాయి, కటకం యుగంధర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు మెమోంటోలు అందజేశారు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వారాహి అమ్మవారికి ఋషి పంచమి సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులచే నవపళ్ల రసాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో ఇటీవల ప్రతిష్ఠించిన వారాహి అమ్మవారికి ఋషి పంచమి సందర్భంగా వేద పండితుల చేత నవపళ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఋషి పంచమి విశిష్టతను ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాస్ బాబు దంపతులు, శ్రీనివాసరావు దంపతులు, ముద్దభక్తుని రమణయ్య, పసుపులెట్టి మాణిక్యాలరావు, సావిత్రి దంపతులు, నరసింహారావు దంపతులు, గోవర్ధన ప్రసాదరావులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కుంచవర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహిదేవి యొక్క దేవాలయంలో ఋషి పంచమిని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృత సహిత నవరస ఫలరసాలతో అభిషేక కార్యక్రమం, ఏకవార రుద్రాభిషేకము, అలాగే పంచశుక్తాలతో పారాయణంతో అమ్మవారికి విశేష అభిషేక అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. లోకమంతా బాగుండాలి, పాడి పంటలు చక్కగా పండాలని,
అందరికి మంచి ఆరోగ్యం కలగాలని, అందరి యొక్క సర్వాభిష్టాలు నెరవేరాలని చెప్పని ఇక్కడ శ్రీ వారాహిదేవి ఆలయానికి ఈరోజు విశేషంగా భక్తులు పాల్గొని శ్రీమాన్ తన్నీరు శ్రీనివాస్ బాబు గారి దంపతులు సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రతినిత్యం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కుంచివర గ్రామంలో ఉన్న శ్రీ వారాహిదేవి ఆలయానికి వచ్చి అందరూ దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. తెనాలి నాసర్పేటలోని 9వ వార్డులో లక్ష్మీనగర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో అష్టమ వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్లు పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందుకున్నారు. పట్టణంలోని 9వ వార్డులో లక్ష్మీనగర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి వినాయక చవితి మహోత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తున్న వారందరికీ కూడా వినాయక చవితి కృప, కరుణ, కటాక్షాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రఘురాం, వైసీపీ నాయకులు తట్టుకూళ్ళ అశోక్ యాదవ్, లక్ష్మీనగర్ యూత్ సభ్యులు ఆరాధ్యుల శివ యాదవ్, మిత్రమండలి ఆరాధ్యుల రాకేష్, పవన్ సాయి, ఉమేష్ యాదవ్, కుమార్ స్వామి, తాడుబోయిన అనిల్ కుమార్, అదిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయకుని ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణంలో పలు చోట్ల జరుగుతున్న ఉత్సవాలకు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి. తెనాలి నియోజకవర్గంలో కన్నుల పండుగగా జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలు. పలు చోట్ల బుధవారం రాత్రే ప్రారంభమైన వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు. వినాయకుడి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో పలు చవితి మండపాల్లో విఘ్నేశ్వరుని దర్శించుకుని పూజలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే, ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న యువతిని అభినందించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 57వ బ్రాంచ్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహానా. సహకార సూత్రాలతో సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న బ్యాంక్ అంటూ కితాబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.